తమ సంతకాలు ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే కోర్టులో కేసు వేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గ్రామంలో వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 376లో 47 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో రజక కులస్తులకు కేటాయించిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి 2020లో తమ ప్రమేయం లేకుండా 12 మంది ఫోర్జరీ సంతకాలతో OS నంబర్ 5ని క్రియేట్ చేసి గ్రామానికి చెందిన వేరే వ్యక్తులపై కోర్టులో కేసులు వేశారని బాధితులు గడసంతుల మల్లేష్, కొమ్మరాజు చంద్రయ్య, కొమ్మరాజు లక్ష్మయ్య, కొమ్మరాజు సత్యనారాయణ, వడ్లకొండ బుచ్చయ్య, గడసంతుల శేఖర్ పేర్కొన్నారు. అందరూ మనోళ్ళే, కానీ ఇంత ఘోరానికి పడి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా గోయట్ ముందుకెళ్ళండి, ఇది దొంగలు ఎవరో బయటపడతారు అనేసి చెప్తున్నారు సార్. ఈ ఫోర్జరీ మీద కోర్టుకి వెళ్ళిరా? వెళ్ళలేదు సార్, నిన్ననే మొన్ననే. ఆయన కొమరాజు చంద్రయ్య సార్, వయసు 78 సంవత్సరాలు. కోర్టుకి వెళ్తున్నా దాని మీద? కోర్టుకి ఇది ఆల్రెడీ ఇచ్చినాం సార్. దీనిపైన కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఈతనే సార్. ఇంటి పేరు కొమరాజు. ఈయన పేరు కూడా పెట్టి కేసు వేసింటారు, నాకు సంబంధమే లేదు. మాకు మేము బతుకుండగానే మా సంతకాలను ఫోర్జరీ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లిన లీడర్ ఎవరు, లేకపోతే బ్రోకర్ ఎవరు, ఆయన ఎవరన్నా కానివ్వండి, వీళ్ళను ముందుకు తీసుకురావాలి. మేము రజకులను క్షమించే గుణం ఉంది మాకు కూడాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫర్దర్ గా కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండాను, కుటుంబాలను ఇబ్బంది మాత్రం పడేయకుండా దీన్ని ఒప్పుకోవాలి, వాళ్ళు ముందుకు రావాలి. ఈ దోషులు ఎంతటి వారు అనేది మాకు తెలవాలి. పోనీ రాజకీయంగా ఉన్నారా, లేకపోతే మా దాంట్లోనే డబ్బులకి కక్కుర్తిపడి చేసినారనేది బయటపడాలనేది మా డిమాండ్ సార్. రజక సంఘం ఎక్కడ ఉంది సార్? రజక సంఘంలో రజక కులస్తులు కూడా ఏం చేశారు? ఇప్పుడు 6 పాలు అయితే 7 భాగాలు అయితే విభేదాలు, విపరీతమైన విభేదాలు. కులంలో ఒక తండ్రి పుట్టిన ఇద్దరు ఎవరు కూడా మంచిగా చేశారు, ఎందుకంటే విడిపోయారు నమ్మకాలు. ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం సార్, బోనాలు. ఇప్పుడు నేను ముందుకు తిరిగి చేసిన సార్, ఇంటికి రావద్దంటే నాకు నచ్చినట్టు కాదు, ఎవ్వరు పోవద్దని చెప్పేసి అప్పటి నుంచి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న వాళ్ళందరూ ఒక టీమే, ఇంకా పోవద్దంటే పోవద్దు. సో మెయిన్ అయితే ఒక్కడే పర్సన్ సార్, ఆయన వెనకాల ఎవరికి డబ్బులు ఇచ్చినాడో ఏం తెలుసు సార్. ఆయన ఇదంతా కర్త కర్మ చేయాలి సార్. ఈయన నమ్మినోళ్ళు వీళ్ళు ఇంకెవరు ఉన్నారు అంటే ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ దీంట్లో ఉన్న పేరులో లేకున్నా బయట ఉన్నవారు కేసు క్లోజ్ చేయండి, ఎందుకు వేస్తున్నావు అనేసి అని అమాయకులందరినీ రెచ్చగొట్టినారు. రజకులను రెచ్చగొట్టేసి నువ్వు కేసు బంద్ చేస్తావా బంద్ చేయవా, అరే కేసు వేసింది నేను కాదు సార్, మీరే వేసినారు కేసు అని మా నాన్నగారు కూడా ఆ టైంలో ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది ఇలా. వీళ్ళు అప్పట్లోనే అందరికి రావాల్సిన టెనెంట్స్ ల్యాండ్ రజకులకి అది బంద్ చేసినారు. అది చేయకుండా మళ్ళీ 2021లో ఈ కేసును ఎవరికి అందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఎందుకు వేసినారో మల్లేష్, దీంట్లో ఏదో ఉంది తిరకాసు, దీన్ని టైట్ పట్టుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మా నాన్నగారి చెప్పడం వల్ల ఈ కేసును కంటిన్యూ చేయడం జరిగింది. ఇక తదనంతరం మా నాన్నగారు కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఈ చనిపోయే ముందర వీళ్ళందరినీ కూడా పర్సనల్ గా మాట్లాడినా మేము కేసు వేయలేదు, మాకు తెలియదు, మా సంతకాలు కావంటున్నారు. కానీ ఎవరు వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే ప్రయత్నము చేస్తలేరు. వీళ్ళ దాంట్లో అడ్వకేట్ని అడిగినా కూడా నువ్వు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి దాఖలాలు ఎవరికి తెలియదు. ఈ అడ్వకేట్ ఎవరి దగ్గరికి వెళ్ళి లేచినో కూడా నాకు తెలియదు సంతకాలు పెట్టి. సరే ఆ వకాలత్ ఎవరు వేసినారో, ఆయనకి ఏమైనా పైసలు ఇచ్చినారో అది ఒక పక్కకు పెడితే, ఈ కేసుల తర్వాత 2015 సంవత్సరంలో అమ్మిన భూమి ఏదైతే ఉందో టెనెంట్స్ ల్యాండ్, అసలు 4 డాక్యుమెంట్లు ఎందుకు చేసుకుంటారు, ఎందుకు రాదు అందరికి అనే తరుణంలో దాన్ని మేము హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. అది రిట్ వేసిన తర్వాత ఈ భూమి చేసిన విధానమే తప్పు. అసలుకి ఈ టెనెంట్స్ ల్యాండ్ రైట్స్ ఎవరైతే వారసత్వంగా ఉన్నారో వారసత్వంగా లేకుండా వేరే వాళ్ళకి చేసినారు ల్యాండ్ అనేసి అదొక రిట్ వేయడం జరిగింది. ఆ రిట్ వేసిన తర్వాత దీన్ని కేసు నడిపిస్తున్న తరుణంలో రజకుల దాంట్లో వర్గాలు క్రియేట్ చేసినారు. సో వీళ్ళు వీళ్ళతో కలవద్దు, వీళ్ళు విలేయాలి, వీళ్ళు చచ్చిపోతే వీళ్ళు ఇంటికి పోవద్దు అనేసి అని నన్ను ఎవరైతే ఈ కేసులో కొట్లాడే వాళ్ళను ఒంటరి చేసే ప్రయత్నానికి ఉసిగొల్పి గ్రామంలో వానికి ఏం తెలియదు, వాని ఇంటికి పోవద్దు, ఈ చనిపోతే వీళ్ళింటికి పోవద్దు, వాడిని సావులకు రానియొద్దు, వాడిని దినాలకు పోనియొద్దు అని చెప్పేసి అని నానా చిత్రహింసలకు గురి చేసినారు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన బ్రోకర్లు అందరూ కూడాను. అయినా భరించినాం, సహించినాము. ప్రతి వాళ్ళము ఎవరైతే అమాయకులు ఉన్నారో అమాయకులందరి పక్కకు కూడా వాళ్ళకి తెలియదు, మాకేం తెలుస్తుంది తెలియదంటే నా దగ్గర ఉన్న కనీసం ఒక 10 మందో 15 మందో బేటా నువ్వు ఏం చేస్తావో మరి వాళ్ళైతే అందరూ తెలియగల వాళ్ళంటే అయినా పర్వాలేదు, దీని మీద ఎట్లయినా దీన్ని బయటకు తీసుకురాను. నిన్న ఇందులో
డిఫెండెంట్ నెంబర్ 12 అంటే దీంట్లో ఆల్రెడీ కొంతమంది చనిపోయినారు. ఈ బ్రోకర్లకు ఏమైతుందంటే ఎంత మంది చనిపోతే అంత ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈయన నిజంగానే ఈ కేసు గట్టిగా వేస్తే ఈ కేసు వేసిన వాళ్ళు సివిల్ కేసులో వాళ్ళ వారసులను తెర మీదకి తీసుకురావాలి, ఇంపీడ్ చేసుకొని తీసుకురావాలి, కేసు కొట్లాడాలి. ఇందులో చనిపోయిన వారందరూ కూడా తొందర చనిపోతే బాగుండు, ఈ కేసు క్లోజ్ అవుతుందనే మనస్తత్వంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీంట్లో 12వ నెంబర్ గల కొమరాజు చంద్రయ్య అనే వ్యక్తి ఇతను నిన్న బేట నాకు ఆడపిల్లలే అందరూ మగపిల్లలు లేరు, కానీ ఈ కేసు ఏదైతే ఉందో ఇవాళ నన్నే ఇట్లా చేసిరు. రేపు నెంబర్ 13లో నల్లబోలి ఇండస్ట్రీస్ పేరు పైన కూడా వీళ్ళు కేసు వేసినారు. సరే ఈయన ఏం చేసినాడు, ఒక అడ్వకేట్ని పెట్టుకునేసి ఈయన ఏదో దానికి మళ్ళీ వకీల్ని పెట్టుకొని ఈయన రిప్రజెంటేషన్ చేసుకున్నాడు. తర్వాత కేసు క్లోజ్ చేయడానికి ముందుకెళ్తున్నారు. కేసు ఎందుకు వేసినారు, కేసు ఎందుకు క్లోజ్ చేస్తున్నారని నేను కూడా ఒక వకీల్ని పట్టుకునేసి ఈ కేసును ముందుకు నడిపిస్తున్నాను. మాకు మా తాతల నాటి నుంచి ఉన్నటువంటి 376 సర్వే నెంబర్లో గల టెరెంట్ ల్యాండ్లో 376 సర్వే నెంబర్ అది 2015వ సంవత్సరంలో కొంతమంది ఒక 4 డాక్యుమెంట్లుగా సృష్టించి దాన్ని 2015వ సంవత్సరంలో అమ్మడం జరిగింది. దానిపై ఎవరికైతే ల్యాండ్ రాలేదో, ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళు కొంతమంది కలిసి దానికి వారి హక్కుల కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదే అలా ఉన్న పక్షంలోనే మా రజకుల పేర్లను 12 మందిని 12 మంది మీద కేసు సృష్టించినట్టు 2020వ సంవత్సరంలో OS నెంబర్ 5 లాగా 2021 అనే నెంబర్ వేసి భువనగిరి సివిల్ జడ్జి కోర్టులో కేసు దావా చేసినారు. ఈ కేసు వేసిన వాళ్ళకి తెలియదు, వేయించుకున్న వాళ్ళకి తెలియదు. వీరికి ఎలాంటి సంబంధం లేకుండా వీరి సంతకాలను ఫోర్జరీ చేసి ఈ కేసును రన్ చేస్తున్నారు. సో ఈ కేసు వేసిన వారు బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ రజకుల సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము.